హైదరాబాద్లో మూడో రోజు ఐబొమ్మ రవిని విచారించారు పోలీసులు. సినిమాల అప్లోడ్కు సహకరించిన వారిని గుర్తించి ప్రశ్నించారు. బ్యాంక్ అకౌంట్స్ విదేశాల్లో పైరసీ లింకులపై క్వశ్చన్ వేశారు పోలీసులు. బషీర్బాగ్లో సిపి సజ్జనార్ స్వయంగా విచారించారు. మరోవైపు ఐబొమ్మ రవి కేసులో సిఐడి ఇన్వాల్వ్ అయింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసుల దగ్గర నుంచి సేకరించారు సిఐడి అధికారులు. ఐబొమ్మ రవిని మూడో రోజు విచారించారు పోలీసులు. ఏజెంట్లు, గేమింగ్ యాప్ల నిర్వాహకులతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. ఇన్నేళ్లు ఎవరెవరు సహకరించారనే విషయాలపై ప్రశ్నించారు. సైబర్ నేరాలకు ఐబొమ్మ సైట్ను నేరగాళ్లు వేదికగా చేసుకున్నారని అనుమానిస్తున్నారు పోలీసులు. సినిమాల సేకరణ, సైట్లలో అప్లోడ్కి సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. విదేశాల్లో ఉన్న బృందాలు, ఆస్తులపై రవిని ప్రశ్నించారు పోలీసులు. విచారణకు ఐబొమ్మ రవి సహకరించట్లేదని, పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడని తెలిపారు పోలీసులు. యూజర్ ఐడి, పాస్వర్డ్లు గుర్తులేవని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. రవి అకౌంట్ల వివరాలను ఇవ్వాలని వివిధ బ్యాంకులకు మెయిల్ చేశారు పోలీసులు. రవి పర్యటించిన దేశాల్లోని పైరసీ లింకుల కూపీ లాగుతున్నారు.